ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేకుండానే అడ్మిషన్స్ కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహా విశ్వవిద్యాలయం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ నాగదుర్గ. యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా తనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ఒక ఫ్యాన్ నేను కూడా. దాని నుంచి సాంగ్స్ చేయగానే, ఫోక్ సాంగ్స్లో కనిపించగానే నాకు అరే ఈ సాంగ్స్ కూడా చేస్తుందా అని అనిపించింది. దాని తర్వాత దీంతో ఒకసారి మాట్లాడాలి, తను ఇంటర్వ్యూ చేయాలి, తన జర్నీ గురించి తెలుసుకోవాలని నేను చాలాసార్లు అనుకున్నాను. బట్ నాకు టైం కుదరలేదు, తనకు కూడా టైం ఇవ్వలేదు నాకు. ఈ సినిమా గురించి ప్లస్ తన జర్నీ గురించి, ఇండస్ట్రీలో ఇంకా తను ఎలా వెళ్ళబోతుంది, ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది, ఇవన్నీ విషయాలు మనకు తెలియనివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ నాగదుర్గ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నమస్తే. బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రో. థ్యాంక్ యూ సో మచ్. అదొక యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్యాన్ అనే కదా, క్రష్ అనమాట మీరు నాకు. ఓకే. నాకు క్రష్ లిస్ట్లో అంటే అంత లిస్ట్ ఏం లేదు, ఒక లిస్ట్లో మీరు ఉండేవాళ్ళు. ఓకే. యా. కోల్డా? అవునండి, కొంచెం. యా, గుడ్. ప్రమోషన్స్ వల్ల అలా కొంచెం ప్లేసెస్ చేంజ్ అవుతున్నాం ఎక్కువ కాబట్టి. ఎస్ ఎస్. మూవీ ఆఫర్ అంటే మూవీస్ నేను చేయరు, మూవీస్ సైడ్ వెళ్ళరు అని నేను విన్నాను. యా, ఇది ఎందుకు? అంటే ఫస్ట్ నేను కూడా మూవీ సైడ్ వెళ్ళాలనే థాట్లో లేకుండే అండి. మ్మ్, బట్ మ్మ్. తర్వాత ఓకే ట్రై చేద్దాము. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కూడా నేను అనుకోలేదు, అంటే నేను వస్తానని. అవును. ఏమొద్దు అన్నట్టు అనుకున్నాను. మ్మ్, మ్మ్. బట్ అందులోకి వచ్చిన తర్వాత మూవీస్ కూడా ట్రై చేద్దాంలే అనేది, కానీ కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను నేను యాక్చువల్లీ. అసలు అంటే ఎందుకు మూవీ ఇండస్ట్రీ, అంటే ఎందుకు సినిమాలు? నేను యూకేజీ నుండి కూచిపూడి డాన్సర్‌నండి అవును, బేసిక్‌గా. అవును. సో, నాకు అదే డాన్స్ అవే అలవాటనమాట. మ్మ్. మాస్టర్స్ కంప్లీట్ అయింది నాది కూచిపూడిలో. ఇప్పుడు ఓకే. అబౌట్ టు డూ మై పీహెచ్‌డీ ఓకే, ఓకే, కూచిపూడిలో. ఓకే. సో, నేను అదే థాట్‌లో ఉన్నా. అదే నా ప్యాషన్, అదే నా ప్రొఫెషన్ అంతా అలాగే వెళ్దాం అనే థాట్‌లో ఉన్నా. మ్మ్. అలా ఉన్న టైంలో నాకు ఈ సాంగ్స్ ఏదైతే వచ్చాయో మ్మ్, మ్మ్. అందులో ఏంటంటే అది నా అదృష్టవశాత్తు ఇలా క్లిక్ Click అయిపోయి అయిపోయారు. సో దాంట్లో నా జర్నీ అనేది కంటిన్యూ కంటిన్యూ. అవుతుంది. అవును. సో అప్పుడు నాకు మూవీ ఆఫర్స్ వస్తే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే సాంగ్స్ వరకే అని అనుకున్నాను. బట్ మూవీ వస్తే ఆబ్వియస్‌గా మన తెలుగు వాళ్ళకి భయం ఉంటది కదా! అవును, సో అవును, అలాగే నేను కూడా ఏం చేస్తాంలే, అవును. ఎందుకు వద్దు ఇండస్ట్రీ అది ఇది అని అలా వెనకడుగు వేసాను. చాలా బ్యాక్వర్డ్ వెళ్ళిపోయాను. ఓకే. తర్వాత ఓకే లెట్స్ ట్రై, చేయొచ్చు. కొంచెం ధైర్యం చేసి వస్తున్న కొలది జనాలందరినీ చూస్తున్న కొలది చేయొచ్చులే, మంచిగా మనకు కూడా చెయ్య. అవుతుందేమో వర్కౌట్ ఆ. అన్నట్టు అలా. అదే ప్రభాస్ గారితో మూవీ వస్తే మాత్రం చేసేస్తారు. అయ్యో! ఆబ్వియస్ అంటే యాహ్! యా. అంటే అన్నారు కానీ బావుంది. బాగుందా? ఓహ్! వెరీ నైస్. నేను ఫ్యాన్. ఓహ్! నైస్. ఇండస్ట్రీలోకి రావాలని అంటే అంటే మీకనే కాదు, అప్పట్లో ఉన్న ఫ్యామిలీస్‌కనే కాదు, ఎవరికైనా కూడా ఎందుకు మన అమ్మాయిని అటువైపు పంపించాలి, ఆ ఫీల్డ్ వైపు పంపించాలి అనే ఒక ఇది ఉంటది. యాహ్! అలాంటి ప్రెషర్ ఏమైనా ఉందా మీకు ఇంట్లో దగ్గర ఇంటి నుంచి? దగ్గర ఇంట్లో నుండి ఎవరిది ఏం ప్రెషర్ లేదండి. హ్మ్, వాళ్ళు "నీవు చేస్తా అంటే వెళ్ళు, జస్ట్ గో, మేము సపోర్ట్ చేస్తాము" అన్నట్టే ఉన్నారు ఫస్ట్ నుంచి అయినా గానీ. హ్మ్, హ్మ్. నేనే అంటే మొత్తం ఒక దాంట్లోనే పెరిగిన అమ్మాయిననమాట. అవును. ఒక బౌండరీ అంటే నాకెవరు చెప్పి పెట్టిందేం కాదు, ఇలానే ఉండు ఇలా అని కానీ. సో, అది బాగా అలవాటయిపోయి ఇప్పుడు క్లాసికల్, కూచిపూడి ఇదే అలవాటయినప్పుడు ఏంటంటే, ఇది దాటి నెక్స్ట్ లెవెల్ దాంట్లోకెళ్తే నాకు సెట్ అవ్వదు. హ్మ్. ఇందులో ఇలా ఉంటవి, కొన్ని ఇలా జేయాలి, కొన్ని హ్మ్. అన్‌కంఫర్టబుల్ అనిపిస్తాయి, నేను హ్మ్. జేయాల్సొస్తది. హ్మ్, హ్మ్, సో, హ్మ్. చేసాక మనం ఏం చెప్పలేము. హ్మ్, హ్మ్. సో, అలా వద్దు అని జెప్పేసి నేను ఆపుకున్నా నా కోసం. అవును. అండ్ మీకు ఇష్టమా కూచిపూడి? అంటే నేను విన్న స్టోరీ అదే లైక్ మీరు చిన్నప్పుడు రామాలయంలో యాహ్! అక్కడే నేర్చుకొని అంటే గుడి మా అదేంటి స్టోరీ? మా ఇల్లు అక్కడుండేదండి. ఓకే. సో, అక్కడేమైనా ప్రోగ్రామ్స్ అయితే చిన్న పాపని నేను, మా మామ తీసుకెళ్ళేవాళ్ళు. హ్మ్. తీసుకెళ్ళి చూపిచ్చేవాళ్ళు. హ్మ్. సో, ఇంటికొచ్చి అక్కడ చూసొచ్చి ఇంట్లో చున్నీ అవి వేసుకొని డాన్స్ ఏసేదంట. హుహు. నేనేసేదంట ఇంట్లో అలా. ఓకే. వాళ్ళలాగా అది ఇది ఇలా కట్టుకొని అట్లా చేసేదంట. ఓకే. మా మమ్మీ చూసి ఇంకా ఓకే దీనికి ఇంట్రెస్ట్ ఏదో ఉంది. చాలా లిటిల్ ఉన్నప్పుడు నర్సరీ, ఎల్‌కేజీ ఆ టైంలో అన్నమాట. అవునవును. సో, అప్పుడు చూసి ఇంకా మా మమ్మీ ఓకే ట్రై చేద్దాము, ఇది ఇదేదో ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని హ్మ్. చెప్పేసి అమ్మ హ్మ్. వాళ్ళు అట్లా ఓకే. చేసారు. అటువైపు. యాహ్! ఈ ఫస్ట్ సాంగ్ ఆఫర్ ఎప్పుడొచ్చింది మీకు? ఫస్ట్ సాంగ్ అంటే ఫోక్‌లో అంటున్నారా? ఫోక్‌లో. ఫోక్‌లో నేను 'తిన్న తీరం పడతలే' అండి. తిన్న కరెక్ట్‌గా తీరంలో. కోవిడ్ టైమ్‌లో చేసినా అవును. నేను కోవిడ్ అది. టైమ్‌లో యాహ్! చేశారు. ట్రూ. బాగా వైరల్. మొత్తం అవును. జర్నీ అంతా బస్సులోనే ఉంటది. అంతే. అంతే. కదా! యాహ్! యాహ్! యాక్చువల్లీ నాకు అప్పటి నుంచే మీకు ఒక మంచి అంటే లైక్ మీరు గూడా లైక్ ఇండస్ట్రీలోకి రావచ్చు. హ్మ్. లేకపోతే హ్మ్. అప్పటి నుంచి మీకు ఆఫర్‌లు కూడా స్టార్ట్ అయిపోయాయా? అవునండి. అంటే ఆ ఒక్క సాంగ్‌తోని నాకు ఆ హ్మ్. తర్వాత
అంటే దానికి నేను అదృష్టంగా ఫీల్ అవ్వాలి. నాకు తెలీదు ఒక పాట అలా అంత చేంజ్ ఇస్తుంది అని. ఆ ఒక్క సాంగ్‌తోని A to Z అంటే నాకు ఇటు శాటిలైట్‌లో ప్రతి దాంట్లో షార్ట్ ఫిల్మ్స్ అని, వెబ్ సీరీస్ అని, మూవీస్ అని అన్ని ఆఫర్స్ వచ్చాయి. అన్ని ఆఫర్స్ ఒకేసారి ఒకే సాంగ్ దెబ్బకి. ఒక్క సాంగ్‌తోనే వచ్చాయి. రీసెంట్‌గా 'దారిపోతున్నాడు' సాంగ్ ఉంది కదా! హెయిర్ ఏంటి మీకు పెట్టారా? కటింగ్ చేసుకున్నారా? లేదండి. అది ఫోల్డ్ చేసి పెట్టాం అంతే. ఫోల్డ్ చేసి పెట్టారా? ఫోల్డ్ చేసి పెట్టాం. చాలా క్యూట్ ఉండేది అందులో. నేను కట్ చేశారనుకున్నాను లేదండి. దానికోసం. లేదు. అంటే లేదు. కొంచెం డిఫరెంట్‌గా కనిపించాలి అన్నప్పుడు ఇంకా చేయాలి ఏదో ఒకటి అని అలా ట్రై చేశాను. రీసెంట్ టైమ్స్‌లో మీరు 'బిగ్ బాస్‌కి' వెళ్తారని చెప్పి ఫుల్లు రూమర్‌లు అవన్నీ ఇదొచ్చింది. అది నిజమా? వచ్చిందా కాల్ ఆఫరు? నిజమే అండి. నిజమా? నిజమే. ట్రూ. ఎందుకు వెళ్ళలేదు మరి? ఇలాగే నేను యాక్చువల్లీ వేరే ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాను. తమిళ్‌లో చేస్తున్నాను. సో ఏంటంటే నాకు కొంచెం అది డేట్స్ అనేది అట్లా ప్రాబ్లమ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నేను ఐయామ్ నాట్ ఎ బిగ్ బాస్ పర్సన్ అని నాకు కొంచెం అనిపించింది. ఫస్ట్ అప్రోచ్ వరకు ఓకే నేను ట్రై చేద్దాంలే ఓకే అని అనుకున్నాను. బట్ ఇంకా తర్వాత కొంచెం వద్దులే భయపడ్డారా? భయపడ్డం కాదు. లైక్ ఓకే ఐయామ్ నాట్ ది బిగ్ బాస్ పర్సన్ అని అనిపించింది. మీరు గొడవలు ఆడడం అలాంటివి మీకు రావా? కొంచెం అంటే లైక్ మీ పర్సనాలిటీ ఏంటి తెలుసుకోవచ్చా? కామన్ క్యాజువల్‌గా ఉంటా. ఎట్లా ఉంటా నార్మల్‌గానే. ఎక్కువ కొంచెం మొహమాటస్తురాలిని. మొహమాటం ఎక్కువ ఉంటది. ఏదైనా నో చెప్పాలంటే భయపడతా. వాళ్ళేమనుకుంటారో సో ఏంటంటే అవతల వాళ్ళ ఫీలింగ్స్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటాను. వాళ్ళెలా వాళ్ళు పాపం అదే నాకు ప్రాబ్లమ్ అయితుంటది. కానీ నేనేం చెప్పలేక కొంచెం హర్ట్ అవ్వడాలు, ఏడవడాలు అలాంటివి అవుతున్నప్పుడు మా మమ్మీ భయపడ్డారు. నువ్వు ఇలా ఉంటావు. నువ్వు అక్కడికెళ్తే ఏమన్నా అయితే ఇట్లా చేస్తావు. మళ్ళీ ఎందుకు చెప్పన్నారు. సో అమ్మ కూడా వెళ్ళమని చెప్పారు. యాక్చువల్లీ చెప్పాలంటే మమ్మీ అండ్ డాడీ వెళ్ళు పర్లేదు. ఇట్స్ ఓకే. నువ్వు వెళ్ళి ఉండు. ఒక 2 వీక్స్ 3 వీక్స్‌కి బయటకొచ్చినా పర్లేదు మాకు అని చెప్పారు. ఈ టీవీలో ఉన్న ఆడియన్స్ కూడా దగ్గర అయ్యేవాళ్ళు అంటున్నారు. అంటే ఈ బిగ్ బాస్ లవర్స్ చాలా మంది ఉంటారు. యెస్. కాకపోతే ఇంకా అదే నేను అల్టిమేట్‌గా నేను మూవీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను కాబట్టి నాకు అది ఇబ్బంది అవ్వకూడదని నేను ఆగిపోయాను. ఓకే. కాదు మీరు నార్మల్‌గా మీరేమైనా ఇంట్రోవర్ట్ అలాంటిది ఏమైనా ఉందా? చాలా సైలెంట్‌గా యాంబివర్ట్ అండి. యాంబివర్ట్. సిట్యుయేషన్స్ పర్సన్స్ బట్టి బిహేవ్ చేస్తారు. పర్సన్ అండ్ సిట్యుయేషన్ అని చెప్తాను. 'కలివి వనం' ఏంటి స్పెషల్ ఇది? ఆ టైటిల్ కూడా చాలా మంది పలకడం కూడా కొంచెం కష్టం. నేను కూడా చాలా ఎందుకు బ్యాడ్ అయిపోకూడదు వాళ్ళ దగ్గర టైటిల్ చెప్పేటప్పుడు అని చెప్పి 'కలివి వనం' అని చెప్పి ఏంటి ఆ టైటిల్ ఏమైనా మీనింగ్ ఉందా? కలివి వనం. ఓకే. వనం అంటే ఫారెస్ట్. అది మనకు తెలిసిందే. కలివి అంటే మీరు మూవీ చూస్తే తెలుస్తదన్నమాట. అదొకటి అంతే. దాని మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. ఇందులో స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటి అంటే ఇప్పుడు వచ్చే అన్ని మూవీస్ లో చాలా స్పెషల్ కాబట్టి మేము ఎక్కువ ప్రమోషన్ చేసుకుంటున్నాం అండి బేసిక్‌గా. అంటే ఇప్పుడు మేము అంటే మీరు మూవీ పేరు విన్నారు కదా! ఇది టీజర్ అవి చూసాక మీకు ఇది జానరా ఏంటి ఏమనిపిస్తుంది మా మూవీ? లైక్ ఒక విలేజ్‌ని కాపాడడం. ఓకే. అంటే ఒక జానరా ఇప్పుడు దానికి ఏమనుకుంటున్నారు? ఏం జానరా అనుకున్నారు? ఫ్యామిలీ. మేము దానికి ఆర్గానిక్ జానరా అని పెట్టుకున్నాం. ఇట్స్ ఆర్గానిక్ ఫిల్మ్. ఆర్గానిక్‌గా ఉన్న ఫిల్మ్ అందరూ వెళ్లి చూడాల్సిన ఒక అద్భుతమైన మూవీ. సో ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్‌లో అంటే డిఫరెంట్ జానర్స్‌లో మూవీస్ వస్తున్నాయి కదా! అందులో వాళ్ళందరూ మెసేజెస్ ఇస్తున్నారు. అందరూ మెసేజ్ ఇచ్చేదే. అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది నెగెటివ్ ఆర్ పాజిటివ్. సో అంతమంది ఇస్తున్న దాంతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ మెసేజ్. ఇలా ఇప్పుడు అన్ని మూవీస్‌లో అన్ని మెసేజ్‌లు తీసుకున్నప్పుడు దీంట్లో కూడా తీసుకోవాలి కదా! ఇలాంటి టైప్ మూవీలో కూడా ఇలాంటి మూవీ సో చాలా కష్టపడి జనాల దగ్గరికి అందుకే తీసుకొస్తున్నాం. అంటే మీకు చాలా మూవీస్ ఆఫర్స్, చాలా సీరియల్స్ వచ్చాయి. సీరియల్ ఆఫర్స్ కూడా వచ్చాయని నేను విన్నాను యాక్చువల్లీ. కానీ అవన్నీ రిజెక్ట్ చేసి ఈ సినిమాని ఎంచుకున్నారు అని అంటే ఇందులో ఏదో ఒక స్పెషల్ ఉండాలి. లేకపోతే ఏదో ఒక పార్ట్ ఉండాలి. అంటే ఇది వదిలేశారు, ఇది చేశారు అంటే ఈ సినిమా రిలీజ్‌కి దగ్గర వస్తుందంటే ఒక భయం ఉంటది కదా మీకు. ఏమనిపిస్తుంది మీకు? మిక్స్డ్ ఫీలింగ్స్ అండి. ఏమవుతదంటే ఇలాంటి ఒక మూవీ అంటే రైట్ స్టెప్ వేసానా? రాంగ్ స్టెప్ వేసానా? ఆ ఫీల్. అంటే మూవీ వచ్చినప్పుడే నాకేం ఫోర్స్ లేదు. నువ్వు చేయాలి ఖచ్చితంగా ఈ సినిమా అని. ఇది నేను చూస్ చేసుకుంది. నేను అప్పుడు ఆలోచించే తీసుకున్న స్టోరీ. అంటే నేను ఖచ్చితంగా చేద్దాము. ప్రొడక్షన్ అంతా కొత్తది, ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు, చిన్న మూవీ అంటే సపోర్ట్ ఎక్కువ లేదు. మేమే చేసుకోవాలి ఏం చేసుకున్నా. ఇవన్నీతో పాటు ఇలాంటి ఒక మూవీ బయటకు రావాలి, చేయాలి అంటే నేను బేసిక్‌గా సాంగ్‌లో కూడా నాకంటూ ఒక కొత్త యూనిక్‌నెస్ అనేది ఉండాలనే నేను ఆ సోలో సాంగ్స్ ఆ ప్రాసెస్ అంతా అండి. సో మూవీ ఎంట్రీ అవుతున్నా నేను డెబ్యూట్ చేస్తున్నప్పుడు అది కూడా అలాగే ఉండాలి అని అనిపించింది. సో
జస్ట్ అట్లా చేసేద్దాము, ఏదైనా కూడా చేయాలి, అది రిలీజ్ అయిన తర్వాత ఏంటి ఎవరేమనుకుంటున్నారు అదంతా కాదు, చేసేద్దాము అని చెప్పేసి అంటే ఫిక్స్ అయిపోయాను. ఇవి రిజెక్ట్ చేయడానికి ఇది చేయడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉందండి. ఒక స్టోరీ వచ్చిద్ది, అందులో నాకు కొంచెం చెప్పాను కదా స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే నాకు నో చెప్పాలంటే భయం. ఇప్పుడు అందులో ఇలా ఇలా ఉన్నాయి, ఏదైనా మూవీ స్టోరీ అని చెప్పారనుకోండి, నాకు కొంచెం నేను అవి చేయలేకపోతే ఇది చేంజ్ చేయండి అని చెప్పే టైప్ కాదు నేను. అయ్యో వాళ్ళు ఎందుకు చేంజ్ చేస్తారో నాకు నేనే అనుకోని, లేదండి నేను చేయనులేండి అని చెప్పేదాన్ని అనమాట స్టార్టింగ్ లో. బట్ ఏంటంటే తర్వాత నేను ఓకే ఇప్పుడు నేను కొంచెం కొంచెం అలా నేర్చుకొని ఏదైనా చెప్దాము, ఏదైనా కంఫర్ట్ లేకపోతే నాకు ఇంతే అండి కంఫర్ట్, నేను ఇంతవరకే చేస్తాను అని చెప్తుండే. సో అట్లా మూవీస్ ని అందుకు వదిలేసాను నేను. కొన్ని నా కంఫర్ట్ లెవెల్ కన్నా కొంచెం నేను అన్కంఫర్టబుల్ ఫీల్ అయి చేయాలి ఎందుకు అని చెప్పి అలా వదిలేసా. మీరు సీరియల్స్ అంటే అవేంటంటే ఒక లాంగ్ ప్రాసెస్, ఖచ్చితంగా నాకు అన్ని సంవత్సరాలు అవన్నీ కొంచెం కష్టం. సో మూవీస్ సీరియల్స్ అందుకు ఆపాను. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఆలోచించి చుట్టూ ఇలా 360 degrees కన్నా ఎక్కువ ఆలోచిస్తాను నేను. సో అలా ఆలోచించి అంటే మీకు బ్రెయిన్ చాలా ఎక్కువ. నేను ఇందా నుంచి చూస్తున్నా మాల, మీరు నమ్ముతారా దాన్ని? అది ఏంటది? నాకు ఎప్పుడు నేను ఎవరు నా గెస్ట్ ముందు ఎవరు రాలేదు, నేను ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ టైం నేను కరింగమాల అని విన్నా. ఏంటి ఎవరైనా ఏం చెప్పారా అది వేసుకుంటే ఆఫర్స్? లేదండి, లేదు, దానికి సంబంధించింది కాదు. నేను పర్సనల్ గా విన్నాను. విన్న తర్వాత నేను చూస్ చేసుకున్నాను వేసుకుందాము అని. అంటే హౌ పాజిటివ్ ఇట్ ఈస్ అనే, ఎంత పాజిటివ్ గా మారుస్తుంది మనుషుల్ని, నాకు చాలా అవసరం అది. అంటే నేను నెగిటివ్ పర్సన్ అని చెప్పట్లేదు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఆస్పెక్ట్ కి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దీనికి. సో నాకు అలా అనిపించింది, నాకు చాలా కరెక్ట్ అని. వర్క్ అవుతుందా? అవుతుంది అనుకుంటున్నా. అవుతుందండి, అవుతుంది. షూర్ కదా? షూర్. ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ మీకుంది. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో అని కానీ దీంట్లో మంచి క్రేజ్ ఉంది. ఇంత ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తుంటారు, ఏమైనా రీజన్ ఉందా దానికి? అంటే కొంచెం ఇష్టం అండి, ఇష్టం ఎక్కువ ట్రెడిషనల్. అంటే ఇప్పుడు జనాలు ఒక ట్రెడిషన్ వేర్ లోని దీంట్లోనే ఉండిపోయేటప్పుడు మిమ్మల్ని ఆ మైండ్ లో ఉండిపోతారు అనమాట. సడన్ గా మీరు సినిమాల్లోకి రావాలి, ఇలా చేయాలనుకుంటున్నారు, ఒకానొక టైంలో మళ్ళీ ఇలా తిరిగిపోయిందంటే మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేరు. అది మీకు లేదా? మీకు ఆ భయం లేదా? అంటే నేను ఇప్పుడు మూవీ చేస్తున్నా అంటే కూడా నన్ను ఎవరు నో అనే నా వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా వద్దు అని చెప్పలేదండి. చూసుకో జాగ్రత్త అనే చెప్తున్నారు ఎవరైనా కూడా. సో నేను అది కన్సిడర్ చేసుకొని నా కంఫర్ట్ వరకు చేస్తున్నాను. ట్రెడిషనల్ వేర్ అంటే అది నేను చూస్ చేసుకుంది ఫస్ట్ నుంచి అయినా కూడా. నేను అలా ఉండాలి, నాకు అలాగే బాగుంది, అది నా కంఫర్ట్ లెవెల్. ఏదైనా నా కంఫర్ట్ లెవెల్ వరకు చూసుకున్నా. అలా మూవీ స్టోరీ కూడా ఇప్పుడు కమింగ్ టు మై నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా నాకు అది చేస్తున్నా అన్నప్పుడు జాగ్రత్త అనే చెప్పారు, కానీ ఎవరు నువ్వు చేయకు అని చెప్పలేదు. లేదు ఇట్స్ నాట్ యువర్ థింగ్ అని అట్లా ఏం లేదు. నా కంఫర్ట్ వర్క్ చేస్తున్నా నేను ఏదైనా కూడా. అండ్ మీరు అన్నట్టు నన్ను నాకు మూవీస్ అంటే అన్ని మూవీస్ నచ్చుతాయండి బేసిక్ గా. అన్ని జానరా ఉన్న ఫిలిమ్స్ అన్ని చూస్తా. సో నేను చేసినప్పుడు ఏంటంటే ఐ వాంట్ టు ట్రై ఈచ్ అండ్ ఎవ్రీ జానరా. నేను ప్రతి జానరాలో ప్రతి మూవీ చేయాలని నాకు ఉంది ఫస్ట్ నుంచి కూడా. సో అలా డిఫరెంట్ గా చూస్తారు నన్ను నెక్స్ట్ ఫిలిం లో కూడా. అది తర్వాత మాట్లాడదాం. అదే యాక్చువల్లీ అది సడన్ గా యాక్సెప్ట్ చేయాలని చూడగా, ఎందుకంటే మీకు ఒక 70% ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చెప్పాలంటే మీ డ్రెస్సింగ్ కోసం, మీ ట్రెడిషనల్ లుక్ కోసం కూడా ఉన్నారు. అంత అభిమానిస్తారు, అంత మంచిగా ఉంటాయి. ఎందుకంటే మీ కామెంట్స్ కూడా సేమ్ అంతే పాజిటివ్ గా, అంతే నీట్ గా ఉంటుంది. అంటే లైక్ సడన్ గా ఇండస్ట్రీ అనగానే ప్రతి జోనర్ చేయాల్సి వస్తుంది, ప్రతి ఫిలిం చేయాలి. యాక్టింగ్ చేస్తున్నాం, వాడు ఏం చేస్తున్నాం అనేది ఇది కాదు, యాక్టింగ్ చేస్తున్నాం. బట్ అది కూడా వాళ్ళకి కొంతమందికి అర్థం కాదు. లైక్ మనం ఇలా ఉండకూడదు, అప్పుడప్పుడు ఇలా కూడా ఉండాలి, ఇలా డ్రెస్సింగ్ కూడా వేసుకొని ఇది కూడా పోస్ట్స్ పెట్టాలి అని మీరు ఎప్పుడు పెట్టలేదు. అది ఎందుకు అని, లైక్ ఇన్స్టా సోషల్ మీడియాలో ఎందుకు అని? అంటే బేసిక్ గా ఇన్స్టా కోసం సపరేట్ గా నేను ఫోటోలు దిగి ఎప్పుడు పెట్టేది లేదండి. నేనున్న ఏదో ఈవెంట్ లోనో లేకపోతే నా షూట్ లో ఉన్న అలా అంత స్పెషల్ గా కాన్సన్ట్రేట్ చేసి షూట్స్ అవన్నీ కూడా నేను అలా చేసింది ఎప్పుడు లేదు. సో అందుకని మేబీ అట్లా కనిపించలేదేమో గానీ. సో బేసిక్ గా ఇంతే అండి, నేను రెగ్యులర్ గా నార్మల్ ఇట్లానే ఉంటాయి, అవుట్ఫిట్స్ వేసుకునే ఉంటాను. అంటే ఇది అనుకోకుండా వచ్చిన ఫేమ్ అంతే. నేను అంతే అండి, ఆబ్వియస్ గా నేను
రెగ్యులర్ నార్మల్ గా ఇంట్లో ఎలా ఉండాలో ఇంట్లో అలా ఉంటే చప్రి లాగా ఉంటాను. ఇంట్లో ఎలాగే ఉంటాను. ఇప్పుడు నేను బయటికి నా ఫ్రెండ్స్ తోనో సిస్టర్స్ తోనో మూవీకి వెళ్తే మూవీకి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్తాను. కెఫే పోతే కెఫే ఎలా పోవాలో అలా వెళ్తాను. నార్మల్ గా ఎక్కువ అయితే నేను బయట ఎక్కువ వెళ్తే మూవీస్ తప్ప ఎక్కడ పోము మేము. నా డ్రెస్సింగ్ కూడా నాకు ఇదే అలవాటు అండి చిన్నప్పటి నుంచి కూడా. నాకు వెస్టర్న్ అంతా అది లేదనమాట. జస్ట్ కొంచెం అట్లా అనుకోకుండా వచ్చింది డెఫినెట్ గా అది. మీరు ఇందాక మాటల్లో తమిళ్లో ఒక మూవీ చేస్తున్నానని చెప్పారు. ఎన్ని లాంగ్వేజెస్ లో మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి రెడీగా? తమిళ్ చేస్తున్నా అండి. అది కూడా కొంచెం అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. అదే మీతో చెప్పకూడదని చెప్పండి. అంటే చెప్తాం మెల్లిగా. మెల్లిగా దానికి ఒక అది టైం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తా ఏదైనా కూడా. ఏదైనా అఫీషియల్ అంటే అఫీషియల్ గా వచ్చినప్పుడు నేను చెప్పడానికి ఉంటది కానీ నేను అది చెప్పకూడదు. చెప్పను. నేను చెప్పను, అయ్యేలాగా చెప్పను నేను. అంటే మీరు నమ్ముతారా దాన్ని? అవ్వక ముందు చెప్తే క్యాన్సిల్ అవుతాయి, రిజెక్ట్ అవుతాయి? కొన్ని జరిగాయి కాబట్టి నమ్మాల్సి వస్తుంది. కొన్ని జరుగుతుంటాయి కదా, ఆబ్వియస్ గా అంటారు కదా ఎక్కువ ఎగ్జైట్ అవ్వద్దు అని. ఎక్కువ ఎగ్జైట్ అవ్వకూడదు, ఎక్కువ చెప్పుకోకూడదు. నేను చెప్పుకునే పర్సన్ కాదు బేసిక్ గా, బట్ సంహవ్ అలా అసలు ఆ పాయింట్ కూడా రావద్దు అని చెప్పేసి అఫీషియల్ గా రానియండి. ఇప్పుడు మీరు దిష్టిని నమ్ముతారా? నమ్ముతానండి. ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి నమ్ముతాను. ఓకే, నమ్ముతాను. దాన్ని బట్టి పోతూ ఉంటారు. దాన్ని బట్టి కంప్లీట్ గా అదే ఇప్పుడు నేను ఏం చేసినా అదే అవుతుంది, నాకు దిష్టే తగులుతుంది అట్లా ఉండను. బట్ కొన్ని ఉంటాయి నమ్మాల్సి వస్తుంది, నమ్ముతాం అంతే. మీకు అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా మీరు ఒక అవార్డు తీసుకున్నారని, అది చిన్నప్పుడు డాన్స్ లో కూచిపూడి ఒక ప్రోగ్రామ్ లో అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు కొన్ని అయ్యాక, అంటే కొన్ని మూవీస్ కానీ కొన్ని మీరు అనుకున్న దగ్గరికి అయిపోయాక మళ్ళీ కూచిపూడిలోనే ఉంటారు, మళ్ళీ దానికే బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ నేను దానికే అంకితం అయిపోతారు అని నేను కొన్ని విన్నాను. అది నిజమా? అంటే ఎండ్ ఆఫ్ ది డే ఐ థింక్ ఈ కూచిపూడి డాన్స్ అంతే, నేను అందులోనే ఉన్నాను. మూవీస్ ఇవన్నీ నేను చేస్తున్నాను, నాకు మూవీ ఇంట్రెస్ట్, యాక్టింగ్ ఇష్టం, చేస్తాను నేను. కానీ నా డాన్స్ అనేది ఎక్కడ పోదు, అది నా చిన్నప్పటి నుంచి నాకు రూట్స్ నుంచి ఉంది అది. ఇంకా దాన్ని ఏం అవ్వదు, అది వెళ్ళదు కూడా నన్ను వదిలి నేను అనుకున్నా కూడా. టీచర్ అవుదామని నాకు ఇన్స్టిట్యూట్ ఉందండి, ఒక 100 స్టూడెంట్స్ వరకు ఉన్నారు, టీచ్ చేస్తున్నాను కూచిపూడి డాన్స్. చూడడానికి చాలా చిన్నలాగా ఉన్నారు, చాలా పెద్ద పెద్దవన్నీ ఉన్నాయి మీకు. టెన్షన్స్ అన్ని. అండ్ ఇంకా ఇదే కాకుండా నేను సోషల్ మీడియాలో లైక్ ఇలానే మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, సింగిల్ అని చెప్పి చాలా కామెంట్స్ విన్నాను. అది ఏంటి, మీరు ఏం చెప్తారు? సింగిల్ బాయ్ సింగిల్ అండి, నన్ను ఎవరు అడగలేదు. నేను చూసాను, నేను క్రియేట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదు, నేను చూసింది సీరియస్. నా దగ్గర దాకా రాదు అసలు ఇట్లా టాపిక్, ఈ టాపిక్ రాదు, అడగరు. యాక్చువల్లీ ఎవరు అడగరు, చూస్తాను అర్థమైంది. సోలో యాక్చువల్లీ ఇంకోటి తెలుసా, నాకు భయపడుతున్నాను, నేను కొంచెం తడబడుతున్నాను కూడా. మళ్ళీ ఏమనంటే ఏం ఫీల్ అయిపోతారో, ఏం బాధపడతారో అని. లేదండి, లేదు, ఫ్రీగా ఉన్నారు కదా. ఏదైతే మీరు ఇప్పుడు చేయబోతుంది ఈ కలవివనం ఉందో, ఫస్ట్ టైమా యాక్టింగ్? ఫస్ట్ మూవీ, ఫస్ట్ టైం. అంటే నార్మల్గా ఈ ఫోక్ సాంగ్స్ లో ఉండే యూజెస్ చేసే కెమెరాస్ కానీ టీమ్ కానీ చాలా తక్కువ. ఇప్పుడు మూవీ అనగానే చాలా ఎక్కువ మంది, అండ్ మీ దాంట్లో చాలా మంది యాక్టర్స్ కూడా ఉన్నారు, ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ ఉన్నారు. ఇబ్బంది పడలేదు? ఇబ్బంది ఏమైనా అయిందా? ఎందుకు యాక్టింగ్ నేర్చుకున్నారా? ఫస్ట్ నేర్చుకోలేదు, డైరెక్ట్ సినిమా చేశారు అంటే ఇబ్బంది పడే ఉంటారు. ఇబ్బంది లేదండి, టీమ్ అసలు ఇబ్బంది ఏం లేదు. బికాస్ ఎందుకంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు నమ్మారు నన్ను. వితౌట్ ఎనీ ఆడిషన్ నేను చేసిన ఈ మూవీ, నాట్ ఈవెన్ ఆడిషన్. నేనే డౌట్ లో ఉండే అనమాట. నా పర్సనాలిటీ ఏంటంటే చాలా డౌట్ గా ఉండే పర్సన్ నేనే, చాలా ఒక అండర్ కాన్ఫిడెంట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ బట్ నేను అట్లా నేను చాలా ఆలోచించి ఫీల్ అవుతుండే. సో నేను చేసినప్పుడు కూడా నేను ఫస్ట్ థింగ్ వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, తీస్తున్న వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి నాతో చేస్తున్నప్పుడు. సో నేను టీం అన్న వాళ్ళందరిని అడిగా, అంటే వాళ్ళు నాకు బాగా క్లోజ్. నేను ముందు బిఫోర్ ఫోక్ సాంగ్స్ కి అంతా వర్క్ చేశాను కాబట్టి అన్న వాళ్ళు నాకు బాగా క్లోజ్. డైరెక్టర్ అన్న, ప్రొడ్యూసర్ అన్న, వీళ్ళందరూ అన్నలే నాకు బాగా. వీళ్ళందరూ సమ్హౌ ఎక్కడొక్కడ కనెక్ట్ అయిన వాళ్ళు అనమాట ఈ ఫోక్ దాంట్లో అట్లా. సో అట్లా దే మేడ్ ష్యూర్ ఐమ్ కంఫర్టబుల్. ఏదైనా కూడా బేసిక్ గానే ఇప్పుడు అంత స్టోరీ అంతా చాలా కంఫర్ట్ స్టోరీ. సో ఇప్పుడు చేసేప్పుడు కూడా
ఏంటి కొంచెం ఏమన్నా నాలో నేనే అడిగేదాన్ని ఫస్ట్, నేను బాగా చేయగలుగుతానన్నా లేదా ఫస్ట్ 2 డేస్లోనే నేను అడిగాను. వర్క్షాప్ అయింది మాకు. వర్క్షాప్లో అడిగాను నేను, అన్న చెప్పండి నేను చేయగలుగుతున్నానా, లేదంటే మీరు చేయించుకోండి, అసలే చేయట్లేదు అంటే చెప్పండి అన్న, పర్లేదు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని. అన్న వాజ్ లైక్, లేదు నువ్వు యూఆర్ ఇంటూ ద క్యారెక్టర్, నువ్వు చేసేసేయాలంటే నువ్వు చేస్తున్నావు, వర్క్షాప్ చూసాను నేను, నువ్వు అందులో ఉన్నావు చేస్తున్నావు అని చెప్పేశారు. చెప్పిన తర్వాత ఏ షార్ట్ అయినా కూడా అన్న వచ్చి క్లియర్ గా నాకు చెప్పేవాళ్ళు, ఇది ఇలా చేయొచ్చు, ఈ ఎక్స్టెంట్ వరకు నువ్వు చేయొచ్చు, దీన్ని ఇంతకన్నా ఎక్కువ వద్దు, ఇంత చాలు. సో అంటే నేనేమి బిఫోర్ ఎందులో చేసి కొంచెం ఇట్లా హెవీగా అలా చేసి యాక్టింగ్ అలా లేను కాబట్టి నాకు ఇది మంచి కంఫర్ట్ అనిపించింది. వాళ్ళు కూడా అంత చాలు. హరిత ఈస్ లైక్ ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆమె అంతే ఉంటుంది, ఆమె ఒక డీసెంట్ డిగ్నిఫైడ్, అంటే ఆ లెవెల్ ఆఫ్ యాటిట్యూడే ఉండాలి ఆమెకు, అంతకు మించి ఉండొద్దు, అంతకు తక్కువ ఉండవద్దు, అంత ఉంచు చాలు అంతవరకే అంటే మేము అలాగే వెళ్ళాము షూటింగ్. మిమ్మల్ని తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందంటే వాళ్ళు చెప్పారు ఎప్పుడైనా, అడిగావా ఎందుకు నేనే అని అడిగా? ఎందుకు నేనే అంటే అన్న అయితే, అంటే అన్న మాటల్లో అయితే ఆయన ఏం చెప్పారంటే, అది నేను చెప్పుకుంటే బాగోదు బేసిక్ గా, బట్ అన్న చెప్పింది ఏంటంటే, ఈ క్యారెక్టర్ ఎవరైనా చేస్తే చూడ్డానికి, అంటే చూసినప్పుడు ఆ క్యారెక్టర్ కి చేతులెత్తి దండం పెట్టేటట్టు ఉండాలి. సో ఏంటంటే ఈ క్యారెక్టర్ అనుకోగానే ఫస్ట్ ఇట్లా కొత్త ప్రొడ్యూసర్స్ అన్న వాళ్ళకి చెప్పాక, అన్న మైండ్ లో నేనే ఉన్నాను, ఈ స్టోరీ అమ్మాయితో చేపించాలి అని ఫస్ట్ నుంచి అన్న మైండ్ లో ఉంది. వాళ్ళకి చెప్పగానే మరి ఎవరు అనుకుంటున్నారు లీడ్, ఎవరిని పెడదాం అనుకుంటున్నారు అంటే, నాగదుర్గ అని ఇట్లా ఒక అమ్మాయి ఉంది, తనని అనుకుంటే చలో రైట్ మనం ఫిక్స్ అయిపోదాము. ఎందుకంటే ఎవరైతే ఆ ప్రొడ్యూసర్ అన్న ఉన్నారో తను నాతో ప్రాజెక్ట్ చేయాలి అనే థాట్ లో ఉన్నారనమాట, ఎప్పటి నుంచో ఒక ప్రాజెక్ట్ చేయాలని. సో నేను అది వెంటనే చెప్పగానే రైట్ ఆ అమ్మాయి అయితే చేద్దాం, ఆ అమ్మాయి అయితే కన్ఫర్మ్ గా చేసేద్దాము అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. నేనే కొంచెం నా దగ్గరకు వచ్చిన తర్వాత నాకున్న డౌట్స్ తోని అడగడం జరిగింది. నిజమే కాదు అన్న, నేను చేయగలుగుతానా, అదే మీరు అనుకున్నది మీకు వస్తుందో లేదో నాకు చెప్పండి, నేను అస్సలు ఫీల్ అవ్వను, లేదు రావట్లేదు ఇంకొంచెం ట్రై చేయండి నేను ట్రై చేస్తాను, లేదు అస్సలకి రావట్లేదు అంటే లేదు నాకు చెప్పండి, అలాగే ఉండేదాన్ని నేను. ఇప్పుడు ఓన్లీ మీరేనా హీరో? సో స్టోరీలో అంటే ఇదేదో ఫీమేల్ గా ఒక్కదాన్ని చేశాను కాబట్టి ఫీమేల్ సెంట్రిక్ అంటున్నారేమో కానీ, ఈ మూవీలో హీరోస్ అంటే మా తాత క్యారెక్టర్ సమ్మెట గాంధీ గారు రాజన్న మూవీలో తాత క్యారెక్టర్ చేశారు, తను చేశారు. నేను ఆయన మనవరాలు అండ్ 5 పిల్లలు, మేము హీరోస్ ఆఫ్ ద ఫిలిం అని చెప్తాను నేను. మేమే అంటే మేము ఇంతమంది హీరో ఆఫ్ ద ఫిలిం అని చెప్తాను నేను, ఒక్కరు ఇద్దరు అని చెప్పను. తాత పేరు వచ్చి భూమయ్య, నా క్యారెక్టర్ హరిత. భూమయ్య ఈజ్ అ ఫార్మర్, భూమయ్య అంటే ఫార్మర్, ఒక భూమి కాబట్టి నేను ఒక ఫార్మర్. నేను హరిత అంటే అడవి. పిల్లలు వచ్చి 5 పంచభూతాలు, వాళ్ళ పేర్లు ధరణి, ఆకాష్, పవన్, గంగాజల, అలా 5 పేర్లు అనమాట పంచభూతాలు. సో ఈవెన్ పేరు దగ్గర కూడా మేము ఇంత పర్టికులర్ గా, ఎవరైతే మా డైరెక్టర్ రాజ్ నరేంద్ర అన్ననే రైటర్ కూడా తానే అనమాట. సో ప్రతి ఒక్కటి ఈవెన్ నేమ్స్ దగ్గర కూడా మనము ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి జనాల్ని అందులోకి అని, నేమ్స్ దగ్గర కూడా అంత పర్టికులర్ గా ఉండే. 30 days అయిపోయింది. 30 days కూడా చేశారు మీరు? 30 days లో చేసేసినారు. అదే కదా చేసేసిన మూవీ. ఇందులో బిత్తిరి సత్య అన్న ఉన్నారు అండ్ రఘుబాబు గారు ఉన్నారు. నేను చూసాను అది, బిత్తిరి సత్య గారిది మీరు ఇంటర్వ్యూ ఉంది. యాక్చువల్లీ ఇది అయిన తర్వాతే కదా? లేదు అది ఎప్పుడో జరిగిన, అది ఎప్పుడో జరిగింది. దాని తర్వాత ఏమనుకున్నా అంటే, ఇది చూడంగానే బిత్తిరి సత్య గారు ఉన్నారు అనగానే ఓకే వీళ్ళు సినిమా వల్ల ఎప్పుడో షూట్ జరిగిపోయి వీళ్ళు పరిచయం అయి ఉంటారు, దాని తర్వాత లేదు. యాక్చువల్లీ సత్యన్న నేను ఎప్పుడో నా ఇంటర్ డేస్ లో అప్పట్లో నాకు ఒక మూవీ ఆఫర్ వచ్చింది. అన్న మూవీ, అన్న హీరోగా చేస్తున్న ఒక మూవీలో ఒక ఏదో క్యారెక్టర్ ఉంది అని అంటే, అప్పుడు నేను వెళ్ళడం జరిగింది దానికి. అప్పుడు జస్ట్ ఇట్లా చూసి, అప్పుడు నేను అసలు నాట్ ఇన్ టు ఫోక్ ఇండస్ట్రీ, అసలు ఏం చేయలేదు, జస్ట్ వెళ్ళాను అలా అంతే. వెళ్ళాను కానీ మనకి ఏదో వర్కౌట్ కాలేదు, వద్దులే అని చెప్పేసి నేను రిటర్న్ వచ్చేసిన. జస్ట్ ఒకరోజు వెళ్ళిన తర్వాత నేను ఫోక్ లోకి రావడం ఇదంతా అయ్యాక, అన్న ఒకరోజు ఇంటర్వ్యూ చేద్దాం రా అని మాట్లాడారు. సో మనం ఇంటర్వ్యూస్ ఇవ్వడం తక్కువ బేసిక్ గా. సో బట్ అన్న అడిగేసరికి ఓకే అన్న, నాకు తెలిసి ఇంటర్వ్యూస్ ఇవ్వడం చాలా, నేను అడిగితేనే చెప్పారు నీటి మొహమాటలు చేద్దామండి. అయితే అన్న ఇంకా ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మళ్ళీ సమ్హౌ అట్లా మూవీలో కనెక్ట్ అయినాం. అంటే అసలు అది మాకు తెలియదు, అనుకోకుండానే జరిగింది. ఈ సినిమాలో మీకు తెలియని వల్లే, అంటే తెలిసిన వల్లే మళ్ళీ కలిసి మళ్ళీ టీమ్ అవడం వల్ల మీకు కూడా చాలా ఈజీగా కంఫర్ట్ గా అయిపోయింది. అందరూ తెలిసిన వాళ్ళే. సో
అయితే ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి ఇండస్ట్రీలో ఉన్నాయి. ఫైనల్ చాలా వచ్చేసారు. ఏం లేవో ఉన్నాయండి. సిరీస్లు యూట్యూబ్ లో వెబ్ సిరీస్ అవి చేస్తారా, ఇంకా అది ఆపేస్తున్నారా? నేను అసలు చేయలేదు ఇప్పటి వరకు. అదే ఎప్పుడు అందుకే షార్ట్ ఫిలిమ్స్, చేస్తారా వెబ్ సిరీస్ ఆపేస్తారా? ఏమో అండి. అంటే వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఉమ్. చూద్దాం, ఏమైనా మంచి స్టోరీ, నాకు నచ్చిన స్టోరీ, ఇట్లా చేస్తే బాగుంటది అనిపించిన స్టోరీ అంటే చేస్తాం. ఫైనల్ గా ఈ సినిమాని ఎందుకు చూడాలి అని అంటే? అదే అండి, అన్ని మూవీస్ లో అందరూ అన్ని మెసేజ్లు ఇస్తున్నప్పుడు మా మూవీది మేము ఇస్తున్నాం, తీసుకోవాలి కదా మెసేజ్ కొంచెం. సో అంటే ఇట్లాంటి ఒక మూవీ రావడం అనేది వెరీ వెరీ రేర్. అసలు ఇలాంటి ఒక మూవీ దాన్ని మేము దీనికి ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి అన్ని క్రాఫ్ట్స్ నుంచి ఆ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా కూడా అంత ఎఫర్ట్స్ పెట్టి ముందుకు తీసుకొస్తున్నాం అంటేనే అది ఏముంది అని ఒక చిన్న ఎంతూసియాజం ఉంటది కదా జనాలు, వాళ్ళు చూడాలి. అలాంటి మూవీ చూస్తే ఏ మూవీ చూసి ఏం నేర్చుకుంటారో తెలియదు కానీ ఈ మూవీ చూస్తే మాత్రం ఒక నేచర్ గురించి ది వెరీ నెక్స్ట్ మినిట్ నువ్వు థియేటర్ లో ఎంటర్ అయినప్పటి నుంచి అదే జరుగుతుంది. ఆబ్వియస్ గా మీరు చాలా మేము షూట్ చేస్తున్నప్పుడే ఆ నేచర్ మమ్మల్ని చాలా చేంజ్ చేసింది. అందులో ఎవరు వాంటెడ్ గా చెప్పింది కాదు. సో అలాంటిది ఒక మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే ఉండదు. వాళ్ళకి ఒక అడవిలో కూర్చున్నట్టు ఉంటది అంతే. అంటే ఇది ఇప్పుడు దాకా వచ్చిన ఏ స్టోరీ లాగా ఉండదు అసలు, కనీసం 0% మ్యాచ్. 0% మ్యాచ్ ఆబ్వియస్లీ అంతే. మాకు మూవీ షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక కొంచెం వేరే ఇన్సిడెంట్స్ తో మ్యాచ్ అయింది. బట్ ఇంటెన్షనల్ గా చేసింది కాదు, బికాజ్ అస్సలు సంబంధించింది కాదు దానికి. అంటే కొంచెం ఎట్లనో మ్యాచ్ అయింది కానీ అసలు అలా అయిందనే మీరు చేశారా అంటే లేదండి. మా మూవీ షూటింగ్ అయిపోయి చాలా చాలా లాంగ్ బ్యాక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 year అయింది మా షూట్ అయిపోయి. చాలా చాలా 1 year అయింది ఆల్మోస్ట్. 1 year కరెక్ట్ గా ఈ నవంబర్ లో జరిగింది మా షూట్. ఆ తర్వాత వేరే అయినా ఏమో గానీ దానికి దీనికి సంబంధించింది కాదు. ఇది అందరికి తెలియాల్సిన టాపిక్ అండి. ఇప్పుడు కొంతమంది చెప్తే అర్థం కాదు, కొన్ని సినిమాల్లో చెప్తే చాలా అర్థం అవుతుంది. సో అలా తెలుసు. సినిమా వాళ్ళు చెప్దాం ఫిక్స్ అయ్యారు డైరెక్టర్ గారు, టీమ్ అంతా. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి హిట్ అవ్వాలని, అండ్ మీరు కూడా ఇండస్ట్రీలో జర్నీ అలా నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేనంత స్థాయికి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అండ్ November 21st సినిమాకి వెళ్ళి ఈ సినిమాని మంచి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు సియా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.